హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఫ్లటర్ లాగిన్ పేజ్ యూఐ గురించి. సో ముందుగా మనం యాప్ని బిల్డ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని ఓపెన్ చేసుకుందాం. సో దానికోసం విజువల్ స్టూడియో కోడ్ని లేదా ఆండ్రాయిడ్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేసుకుందాం. సో నేను విఎస్ కోడ్ని ఓపెన్ చేశాను అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ని నేను ఓపెన్ చేశాను అనమాట. అండ్ మన టెస్ట్ అప్లికేషన్ని కూడా నేను లాంచ్ చేశాను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ స్కాఫోల్డ్లో ఉన్నాం. సో మనం ఇంకా ఏమీ డేటా అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి పేజ్ అనేది వైట్లో చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం స్కాఫోల్డ్లో కాలం బాడీ. సో నేను యాక్చువల్గా యాప్ బార్ అనేది తీసుకోవడం లేదు. సో డైరెక్ట్ నేను బాడీ తీసుకుంటున్నాను అనమాట. సో బాడీలో కాలం విడ్జెట్. సో కాలం విడ్జెట్ తీసుకుంటే మనం చిల్డ్రన్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో చిల్డ్రన్ విడ్జెట్. సో ఇక్కడ నేను కంటైనర్ తీసుకుంటాను. సో ఈ కంటైనర్లో నేను కొంత హైట్, సో హైట్ వచ్చేసి ఒక 100 ప్రజెంట్. అండ్ అలాగే విడ్త్ కూడా 100 పాయింట్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు మనం తీసుకున్న కంటైనర్ని మనం చూద్దాం అసలు. సో దానికోసం నేను ఫస్ట్ కలర్ తీసుకుంటున్నాను. సో కలర్స్ డాట్ రెడ్. సో నేను జస్ట్ మన కంటైనర్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది. సో టాప్లో మనకి లెఫ్ట్ కార్నర్లో స్టార్టింగ్లో ఉందన్నమాట. సో ఇది మనం తీసుకున్న హైట్ అండ్ విడ్త్ అనమాట. ఇది 100. సో ఇప్పుడు మనం దీనికి ఒక మార్జిన్ తీసుకుందాం. సో నేను మార్జిన్ ఎడ్జ్ ఇన్సెట్స్ డాట్ ఓన్లీ. సో ఓన్లీ ఏంటంటే నేను ఓన్లీ టాప్ వరకే తీసుకుంటున్నాను అనమాట. సో నేను టాప్ వరకే ఒక మార్జిన్ తీసుకుంటాను. సో టాప్ ఓకే 50. ఓకే, మనకి ఇప్పుడు టాప్లో మనకు ఒక 50 పాయింట్స్ వరకు మనకు ఒక మార్జిన్ అనేది క్రియేట్ అయింది. సో ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు నేను సెంటర్ చేయాలనుకుంటున్నా. సో దానికి అలైన్మెంట్ అండ్ అగైన్ అలైన్మెంట్ డాట్ సెంటర్. సో సెంటర్ విడ్జెట్. సో ఇప్పుడు నాకేంటంటే కంటైనర్ అనేది మనకి సెంటర్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత చూద్దాం. ఇది ఓకే, మనకి ఇప్పుడు సెంటర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం డెకరేషన్, బాక్స్ డెకరేషన్, నేను బాక్స్ డెకరేషన్లో కలర్స్ డాట్ సిమ్. సో నేను ఇక్కడ ఈ కలర్ని తీసేస్తున్నా. ఇప్పుడు జస్ట్ రిమూవ్. సో మనం ఇచ్చిన ఈ సిన్ కలర్ అనేది అప్లై అయింది. సో ఇప్పుడు మనకి ఓకే ఇంతవరకు అయితే. సో నెక్స్ట్ ఓకే కలర్. సో దీనికి బోర్డర్ రేడియస్ తీసుకుందాం. సో బోర్డర్ రేడియస్ అగైన్ మళ్ళీ బోర్డర్ రేడియస్ డాట్
సర్క్యులర్. సో సర్క్యులర్ నేను ఒక 20. సో చూడండి ఇక్కడ మనం వెంటనే సర్క్యులర్ తీసుకోగానే మనకి అప్లై అయిందనమాట. సో నేను ఒక 20 సర్క్యులర్ మనం తీసుకున్నాం. అండ్ ఇప్పుడు టెక్స్ట్ తీసుకుందాం. సో నేను టెక్స్ట్ బాక్స్ డెకరేషన్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇక్కడ చైల్డ్ టెక్స్ట్ విడ్జెట్. సో మనకి టెక్స్ట్ విడ్జెట్ ఇక్కడ. సో టెక్స్ట్ వచ్చేసి నేను వెల్కమ్ టు త్రినేత్ర. సో వెల్కమ్ టు త్రినేత్ర అని చెప్పి నేను ఒక టెక్స్ట్ అనేది తీసుకున్నా. సో నేను ఇక్కడ ఇమేజ్ని తీసుకుంటాను. సో ఇమేజ్ని తీసుకుందాం ఒకసారి. సో ఇంతవరకు రిమూవ్ చేసేసి ఓకే, ఇక్కడ వరకు ఓకే. మనకి ఇమేజ్ అగైన్ మళ్ళీ ఇమేజ్, ఇక్కడ అసెట్ ఇమేజ్ అనమాట. సో అసెట్ ఇమేజ్ ఇందులో మనం ఓకే ఇమేజెస్ స్లాష్ ప్రొఫైల్ డాట్ జేపీఈజీ ఓకే. సో నేను ఇమేజ్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే పాజ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు జస్ట్ రీస్టార్ట్ చేస్తున్నాను. చూడండి మనకి నేను జస్ట్ ఒక ఇమేజ్ లోగో అనమాట. సో మీరు లోగో అయినా ఇమేజ్ అయినా ఏదంటే అది తీసుకోవచ్చు అనమాట. సో నేను జస్ట్ ఏంటంటే ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను నేను. సో మనకు ఆ ఇమేజ్ అనేది అప్లై అయింది. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని మనం సెంటర్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు మనకి ఇమేజ్ సెంటర్కి రావాలంటే టోటల్ కంటైనర్ సెంటర్ రావాలన్నమాట. సో ఇక్కడ మనం సో ఇక్కడ కంటైనర్, ఈ కంటైనర్ని మనం జస్ట్ సెంటర్ ర్యాప్ చేసుకుంటే సెంటర్తో ఓకే మనకి ఇప్పుడు సెంటర్ వచ్చేసింది. సో మనకి ఇంతవరకు క్లియర్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మీరు ఈ ఇమేజ్ కింద మీరు ఒక టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఆ టెక్స్ట్ ఇస్తాను. ఇప్పుడు నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాను. సో దానికోసం మనం ఇక్కడ సెంటర్, సో కంటైనర్ని మనం సెంటర్ చేసాం కాబట్టి సో సెంటర్ ఇక్కడతో మనకు క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను అగైన్ కంటైనర్, సో నేను కంటైనర్ విడ్జెట్ తీసుకొని సో ఇప్పుడు ఇందులో ఒక టెక్స్ట్ తీసుకుంటా. సో నేను దానికోసం ఫస్ట్ చైల్డ్ తీసుకోవాలి అండ్ అగైన్ టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ టు త్రినేత్ర. సో నేను చూడండి ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ అనేది మనం అప్లై అయిపోయింది అనమాట. సో ఇంతవరకు మనకు క్లియర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ సైజ్డ్ బాక్స్ తీసుకుందాం. సో సైజ్డ్ బాక్స్ ఎందుకో తెలుసు కదా, మనకి ఆటోమేటిక్గా మనకు కొంచెం స్పేస్ అనేది మనం కావాల్సినంత స్పేస్ మనం గ్యాప్ ఇచ్చుకోవడానికి అనమాట. సో నేను సైజ్డ్ బాక్స్ తీసుకున్నాను. సైజ్డ్ బాక్స్, సో హైట్ కదా మనకు కావాల్సింది. సో హైట్ వచ్చేసి నేను ఒక 5 పాయింట్స్ తీసుకున్నా. సో మీరు 5.0 అని ఇవ్వచ్చు, లేదా ఓన్లీ నెంబర్ డిజిట్స్ ఓన్లీ వన్ డిజిట్ అయినా ఇచ్చేయచ్చు అనమాట. సో మనకి ఆ 5 పాయింట్ గ్యాప్ అనేది మనకి ఆటోమేటిక్గా స్పేస్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను టెక్స్ట్ స్టైల్ మారుస్తున్నా. సో దానికోసం మనం స్టైల్ టెక్స్ట్ స్టైల్, సో టెక్స్ట్ స్టైల్ కలర్స్ డాట్ ఓకే రెడ్ అండ్ అలాగే
ఫాంట్ సైజ్. సో ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఒక 30 చూద్దాం. ఓకే, కానీ 20 ఇస్తాను. 20. సో 20. అండ్ అలాగే ఫాంట్ వెయిట్. సో ఫాంట్ వెయిట్ డాట్ బోల్డ్. సో ఇప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట. సో క్లియర్. ఇప్పుడు మనకు బాగుంది. సో ఇప్పుడు మనం ఈ పార్ట్ మనకు క్లియర్ అనమాట, కంప్లీట్ అయింది. సో నేను జస్ట్ దీనికి ఒక డివైడర్ ఇద్దాం అనుకుంటున్నా. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ మనకి ఇక్కడ కంప్లీట్ అయింది. సో టెక్స్ట్ అంటే మనకి కంటైనర్ కూడా. సో కంటైనర్ క్లోజ్. సో కంటైనర్ క్లోజ్ అయిన తర్వాత జస్ట్ డివైడర్ అనమాట. సో ఈ డివైడర్ విడ్జెట్ ఇస్తే సో చూడండి ఇక్కడ మనకి ఒక డివైడర్ లైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మీరు దానికి కలర్ ఇవ్వచ్చు. సో కలర్స్ డాట్ సేమ్. సో నేను ఇక్కడ డివైడర్ ఇచ్చేసాను. నాకేంటంటే జస్ట్ ఇక్కడ ఈ పార్ట్ వరకు నాకు సపరేట్ చేయాలనుకున్నాను నేను. సో దానికోసం ఏంటంటే మనం ఇక్కడ ఒక డివైడర్ ఇచ్చేసాం, ఒక లైన్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు లైన్ని మనం థిక్నెస్ చేసుకోవచ్చు. సో థిక్నెస్ ఇక్కడ మీరు నెంబర్స్ ఇవ్వాలన్నమాట. సో నేను ఒక 2 పాయింట్స్ ఇచ్చాను. సో మనకి చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఆ డివైడర్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ డివైడర్ క్లోజ్. అగైన్ నేను కంటైనర్ చైల్డ్ అండ్ టెక్స్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకోవాలన్నమాట. సో టెక్స్ట్ ఫీల్డ్లో నేను డెకరేషన్ ఇన్పుట్ డెకరేషన్. సో ఇక్కడ అన్నమాట మనం ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చిందనమాట. సో అదేంటంటే ఇక్కడ ఇన్పుట్ డెకరేటర్ అని పడింది. సో TION. ఓకే, క్లియర్. ఇన్పుట్ డెకరేషన్ అనమాట. సో ఇన్పుట్ డెకరేషన్ ఇందులో మనం హింట్ టెక్స్ట్ అనమాట. సో హింట్ టెక్స్ట్. సో హింట్ టెక్స్ట్ ఏంటంటే ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్. సో నేను జస్ట్ ఏంటంటే సింపుల్గా క్రియేట్ చేసేస్తున్నా. సో ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్. సో ఇక్కడ మనకి ఇది క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఇది నెక్స్ట్ లేబుల్ టెక్స్ట్. సో లేబుల్ టెక్స్ట్. సో దీన్ని ఒక్కసారి ఓకే. ఈ లేబుల్ టెక్స్ట్లో ఏంటంటే జస్ట్ ఈమెయిల్. ఓకే, ఈమెయిల్. సో నేను ఈమెయిల్ అని ఇచ్చేసాను అనమాట. సో మనం ఇక్కడ చూడండి మనకి మామూలు జస్ట్ ఈమెయిల్ అని కనిపిస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి ఈమెయిల్ అనేది పైకి వచ్చేసింది. మనకి మన హింట్ టెక్స్ట్ అనేది ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అంటే జస్ట్ హింట్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఈ ఫీల్డ్లో మనం ఏం ఎంటర్ చేయాలనేది మనకు ఒక హింట్ ఇస్తుంది అనమాట. సో మనకి మెయిన్గా మనకు కనిపించేది ఏంటంటే
లేబుల్ టెక్స్ట్ ఏంటంటే మనం ఏదైతే ఎంటర్ చేసుకుంటామో అది మనకి లేబుల్ టెక్స్ట్లో చూపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ లేబుల్ టెక్స్ట్ ఓన్లీ ఈమెయిల్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఈమెయిల్ అడ్రస్ అని ఇస్తున్నాను. సో నేను జస్ట్ ఈమెయిల్ అడ్రస్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకి ఈమెయిల్ అడ్రస్ అని చేంజ్ అయిపోయింది. సో మనకి ఈమెయిల్ ఫీల్డ్ అనేది మనకు వచ్చేసింది అనమాట. సో నేను ఇప్పుడు ఒక మార్జిన్ సెట్ చేస్తున్నాను. సో మార్జిన్ వచ్చేసి మనకి కంటైనర్. ఓకే, ఈ కంటైనర్లో ఒక మార్జిన్ అనేది సెట్ చేద్దాం. సో మార్జిన్ ఎడ్జ్ ఇన్సెట్స్ ఎడ్జ్ ఇన్సెట్స్ డాట్ సిమాంట్రిక్. సో ఈ సిమాంట్రిక్ తీసుకొని మనం సిమాంట్రిక్ అంటే ఏంటంటే మనం ఓన్లీ వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ ఇవ్వడానికి మాత్రం పాసిబుల్ అవుతుంది అనమాట. సో మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. సో నేను వర్టికల్ ఒక 10 పాయింట్స్ చూడండి, మనకి 10 పాయింట్స్ ఇవ్వగానే మనకి స్పేస్ అనేది తీసేసుకుంది అనమాట. అండ్ అలాగే హారిజాంటల్ వచ్చేసి ఒక 20 పాయింట్స్. సో చూడండి వర్టికల్ మనం ఇవ్వగానే ఇక్కడ టాప్లో మనకి వెంటనే స్పేస్ అనేది కొంతవరకు అనేది తీసుకుందనమాట. హారిజాంటల్ ఇవ్వగానే మనకి ఈ ఇక్కడ ఎడ్జెస్లో మనకి జస్ట్ మూవ్ అయింది. సో ఇప్పుడు దీనికి ఒక 30 పాయింట్స్ ఇద్దాం. సో చూడండి ఇంకా కొంచెం దగ్గరకు వచ్చిందనమాట. సో మనకి ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఇద్దాం. సో పాస్వర్డ్ మనకి కంటైనర్ తర్వాతే. సో మనం ఏం చేయాలి, నేను ఇది కాపీ చేసేస్తున్నాను. సో కాపీ మనకి ఇక్కడ కంటైనర్ వరకు. సో కాపీ అండ్ కంటైనర్ తర్వాత మళ్ళీ అగైన్ పేస్ట్. సో రెండో ఫీల్డ్ ఓకే, సెకండ్ ఫీల్డ్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. జస్ట్ మనం ఏం చేయాలంటే ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ జస్ట్ నేను పాస్వర్డ్ ఓకే క్లియర్. ఓకేనా, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అనమాట. జస్ట్ ఏంటంటే ఇది ఒక బేసిక్ ఫీల్డ్ అనమాట, టెక్స్ట్ ఫీల్డ్. సో నేను బేసిక్ టెక్స్ట్ ఫీల్డ్ మాత్రమే చెప్తున్నాను. సో ఫీల్డ్స్ని మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో అంటే ఫ్యూచర్ వీడియోస్లో మనం కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ ఫీల్డ్లో మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్నాం. అండ్ అగైన్ బటన్స్ తీసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే బటన్స్ మనం ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ బటన్ ప్రెస్ చేస్తారు. అండ్ అలాగే ఫర్గెట్ పాస్వర్డ్ అని. సో అలా మనం అంటే మనకు కావాల్సిన బటన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒక లాగిన్ బటన్ని క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం సేమ్ కంటైనర్ తర్వాత అనమాట. సో కంటైనర్ తర్వాత మళ్ళీ అగైన్ కంటైనర్. ఓకే, ఇక్కడ నేను రైజ్డ్ బటన్ తీసుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ మనకి చైల్డ్ విడ్జెట్ తీసుకొని రైజ్డ్ బటన్. సో ఆన్ ప్రెస్డ్ నల్ ఉంది కాబట్టి ఓకే, ఇప్పుడు ఫిక్స్డ్. చూడండి ఇక్కడ బటన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక టెక్స్ట్ ఇవ్వాలి మనం, అంటే సో అదేంటి అనేది తెలియడం కోసం మనం ఒక టెక్స్ట్ ఇవ్వాలన్నమాట. సో దానికి మనం ఇక్కడ చైల్డ్ టెక్స్ట్ లాగ్ ఇన్. సో నేను జస్ట్ లాగిన్ అని ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాం. సో చూడండి ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ని అండ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం జస్ట్ ఈ లాగిన్ బటన్ని
ప్రెస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీరేమన్నా స్టైల్స్ ఏమన్నా మార్చాలి అనుకుంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం స్టైల్స్ ఏం చేంజ్ చేయట్లేదు, జస్ట్ నేను కంటైనర్ని అంటే ఈ బటన్ మనకి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, నేను జస్ట్ ఇన్ఫినిటీ, సో నేను బటన్ కొంచెం ఇలా విడ్త్ లాంగ్ బటన్ని తీసుకుందాం అనుకుంటున్నా. సో దానికోసం మనం విడ్త్ డబుల్ ఇన్ఫినిటీ అని తీసుకోవాలి. సో దానికోసం విడ్త్ డబుల్ డాట్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు మన బటన్ అనేది లాంగ్ బటన్ వచ్చేది. సో ఇక్కడ చూడండి, బటన్ అనేది లాంగ్ వచ్చేసింది. సో కలర్ అప్లై చేద్దాం దీనికి. సో కలర్స్ డాట్ ఆరెంజ్. ఓకే మనకి ఓకే మన కంటైనర్ వరకే కలర్ అప్లై అయింది, మనకు బటన్కి అప్లై అవ్వలేదు. సో బటన్ ఎస్, మనం బటన్లో కలర్ ఇవ్వాలి. కలర్స్ డాట్ ఆరెంజ్. సో మనం ఈ కంటైనర్లో ఉన్నది తీసేద్దాం. ఓకే డిలీట్. ఓకే పర్ఫెక్ట్. చూడండి ఇప్పుడు మనకు కొంచెం నీట్గా కనిపిస్తుంది. బటన్ మనకి లాంగ్ బటన్ వచ్చేసింది అనమాట. సేమ్ ఇక్కడ ఉన్న ఈ మార్జిన్ని నేను కాపీ పేస్ట్ చేసేస్తున్నా ఇక్కడ. సో ఓకే మనకి ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉందన్నమాట. ఈ బటన్కి ఓకే, ఈ బటన్కి నేను ఒక షేప్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో షేప్ రౌండెడ్ రౌండెడ్ రెక్టాంగులర్ బోర్డర్. సో ఇదన్నమాట. సో రౌండెడ్ రెక్టాంగులర్ బోర్డర్ తీసుకొని దాన్ని బోర్డర్ రేడియస్, అగైన్ బోర్డర్ రేడియస్ డాట్ సర్క్యులర్. సో సర్క్యులర్ మనం ఒక 20 పాయింట్స్. ఎస్, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. సో నేను ఒక 20 పాయింట్స్ ఇచ్చేసాను అనమాట. అండ్ ఇప్పుడు టెక్స్ట్ స్టైల్ కలర్స్ డాట్ వైట్. సో నేను కలర్ని వైట్ తీసుకున్నాను. అండ్ అలాగే కొంచెం ఫాంట్ వెయిట్ని చేంజ్ చేద్దాం. సో బోల్డ్, సైజ్ ఫాంట్ సైజ్ 20. ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంకొక కంటైనర్ తీసుకొని ఓకే కంటైనర్ సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కంటైనర్లో చైల్డ్ రో విడ్జెట్ తీసుకుందాం. సో ఈ రో విడ్జెట్ చిల్డ్రన్ విడ్జెట్. సో ఇప్పుడు ఈ చిల్డ్రన్ విడ్జెట్లో టెక్స్ట్ మనం ఇప్పుడు టెక్స్ట్ తీసుకుందాం. సో దానికోసం ఫస్ట్ టెక్స్ట్ వచ్చేసి ఒకటి ఫర్గెట్ పాస్వర్డ్.
సో ఫర్గెట్ పాస్వర్డ్. అగైన్ ఇంకొక టెక్స్ట్. సో ఇది వచ్చేసి రిజిస్టర్ అకౌంట్. సో రిజిస్టర్ అని ఉంచుదాం చాలు. రెండు కూడా మనకి మిక్స్ అయిపోయి వచ్చినాయి కాబట్టి టెక్స్ట్ ఓకే, టెక్స్ట్ని wrap with expanded. సో అది ఇప్పుడు మనకి క్లియర్. ఎక్స్పాండెడ్ తీసుకోగానే మనకి సెట్ అయిపోయింది. సో ఇందులో ఫ్లెక్స్ వచ్చేసి 1 పాయింట్ ఫ్లెక్స్ అనేది 1 పాయింట్ తీసుకున్నాం. అండ్ దీనికి కూడా మనం ఎక్స్పాండెడ్ని యూజ్ చేద్దాం. ర్యాప్ విత్ చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఉన్న విడ్జెట్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులో ఉన్న విడ్జెట్స్ మనకు కావాల్సిన విడ్జెట్ ఇందులో లేకపోతే మనం ఫస్ట్ ర్యాప్ విత్ విడ్జెట్ అని ఉంది కాబట్టి ఈ బటన్ తీసుకోవాలి. సో ఆ ర్యాప్ విత్ విడ్జెట్ తీసుకొని మనకు కావాల్సిన విడ్జెట్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎక్స్పాండెడ్. సో ఎట్లా అనమాట. సో దీనికి ఫ్లెక్స్ 1 0. ఓకే, మనకి ఇప్పుడు క్లియర్. చూడండి, రిజిస్టర్ అనేది మనకి ఫ్లెక్స్ 0 ఇవ్వగానే మనకి కరెక్ట్గా ఎండింగ్లో సెట్ అయిపోయింది. సో ఇంతవరకు ఓకే. సో మళ్ళీ నేను కంటైనర్, సో ఇక్కడ నేను డివైడర్ తీసుకున్నాను. మళ్ళీ డివైడర్. ఓకే, డివైడర్. చూడండి, మనకి ఇక్కడ డివైడర్ అనేది వచ్చేసింది. సో దానికి కలర్స్ డాట్ ఆరెంజ్. ఓకే, ఇప్పుడు థిక్నెస్ 1%. ఓకే, మనకి ఈ టాప్ ఇక్కడ వరకు ఒక పాయింట్, ఒక పార్ట్ అనమాట. సో ఇక్కడ ఇంతవరకు ఒక పార్ట్. సో ఇప్పుడు మనం సోషల్ మీడియా అకౌంట్స్ అని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకొని మనం లాగిన్ ఆప్షన్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అవి సెట్ చేసుకుందాం. ఇప్పుడు కంటైనర్ తర్వాత డివైడర్ ఇచ్చేసాం. సో డివైడర్ తర్వాత అగైన్ కంటైనర్. ఓకే, ఇప్పుడు కంటైనర్లో చైల్డ్ టెక్స్ట్. సో నేను జస్ట్ నార్మల్ టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్ వచ్చేసి లాగిన్ విత్ సోషల్ అకౌంట్స్. ఓకే, చూడండి, ఇక్కడ లాగిన్ విత్ సోషల్ అకౌంట్స్ అని మనకి ఇక్కడ ఒక నేమ్ అనేది వచ్చేసింది. సో దీనికి స్టైల్ టెక్స్ట్ స్టైల్. ఓకే, ఇక్కడ కలర్స్ డాట్ ఓకే గ్రీన్. ఓకే, జస్ట్ ఒక గ్రీన్ ఇచ్చాను. అండ్ అలాగే ఫాంట్ వెయిట్
font weight డాట్ బోల్డ్. ఓకే, చూడండి మనకి లాగిన్ విత్ సోషల్ అకౌంట్స్. సో ఇది క్లియర్ అయిపోయింది. మనం మళ్ళీ టెక్స్ట్ అంటే కంటైనర్, సో కంటైనర్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ కంటైనర్ చైల్డ్, ఇప్పుడు నేను రో తీసుకోవాలి. సో రో చిల్డ్రన్ విడ్జెట్. సో విడ్జెట్ ఇందులో నేను 2 బటన్స్, సో గూగుల్, ఫేస్బుక్ ఒక 2 బటన్స్ తీసుకొని జస్ట్ నేను టెక్స్ట్ మాత్రమే ఇస్తాను. ఇమేజెస్ కావాలంటే మీరు ఇమేజెస్ పెట్టుకోవచ్చు, నేను ఓన్లీ టెక్స్ట్ ఒక్కటే సెట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు విడ్జెట్లో మనకి టెక్స్ట్, సో టెక్స్ట్ వచ్చేసి ఓకే గూగుల్. ఓకే గూగుల్ స్టైల్ టెక్స్ట్ స్టైల్ కలర్స్ డాట్ రెడ్. ఓకే, నేను ఓన్లీ రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఓకే గూగుల్. అండ్ ఇప్పుడు ఫేస్బుక్ క్రియేట్ చేద్దాం. సో ఫేస్బుక్ వచ్చేసి టెక్స్ట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ టెక్స్ట్, ఫేస్బుక్ స్టైల్ టెక్స్ట్ స్టైల్ కలర్స్ డాట్ ఓకే సిన్. ఓకే 2 కలర్స్ ఇచ్చాం మనం. సో ఇప్పుడు ఎక్స్పాండెడ్ యూస్ చేద్దాం, లేదు అంటే క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్, డాట్ సారీ మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్. సో మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ స్పేస్ బిట్వీన్ అనమాట. సో చూడండి, స్పేస్ బిట్వీన్ అనగానే మనకి గూగుల్ అండ్ ఫేస్బుక్ రెండు కూడా ఎండింగ్లోకి వచ్చేసినాయి అనమాట. సో సేమ్ ఇలా ఫర్గెట్ పాస్వర్డ్ రిజిస్టర్ కూడా మనకి సేమ్. మనం ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్గా మనం ఫ్లెక్స్ యూజ్ చేసాం అనమాట. ఎక్స్పాండెడ్ విడ్జెట్ని మనం యూజ్ చేసి మనం ఫ్లెక్స్ యూజ్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ రోలో డైరెక్ట్గా మనం మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ని యూజ్ చేసాం అనమాట. సో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టెక్స్ట్కి కూడా మనం ఒక కంటైనర్ని ఫ్లాట్ బటన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో wrap with widget, ఓకే ఫ్లాట్ బటన్ మనకి ఇక్కడ ఏంటంటే ఆన్ ప్రెస్డ్ తీసుకోవాలి కాబట్టి మనకి ఆన్ ప్రెస్డ్. ఓకే క్లియర్. అండ్ ఇక్కడ కూడా wrap with widget ఫ్లాట్ బటన్. మ్యాక్సిమం ఫంక్షనింగ్తో
పార్ట్గా మొత్తం క్లియర్గా చెప్పేస్తున్నాను అనమాట. మీకు మ్యాక్సిమం మీరు ఫర్దర్గా మీకు కావాల్సినట్టు మీరు డిజైన్ చేసుకోవడం తప్ప ఇందులో ఇంకా మీరు ఆలోచించుకోవడానికి ఏమి ఉండదు. సో నేను చెప్పే వరకు కూడా క్లియర్గా బటన్స్ని అన్నీ కూడా నేను సెట్ చేసి చెప్పేస్తున్నా. సో మీరేమన్నా ఉంటే ఇంకా అడ్వాన్స్డ్గా మీరేమన్నా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు మనం బటన్స్ కూడా సెట్ చేసేసుకున్నాం, ఫంక్షనింగ్ కూడా ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇందులో మనం కలర్స్ డాట్ గ్రే, సో గ్రే కలర్ ఇద్దాం. ఓకే, బాగుంది. దీనికి కూడా గ్రే కలర్ ఇచ్చేద్దాం. కలర్స్ డాట్ గ్రే. ఓకే, చూడండి మనకి ఇప్పుడు బటన్స్ కూడా మనకి బటన్స్ అని అర్థమవుతుంది ఇక్కడ. సో గూగుల్, ఫేస్బుక్, సో వీటికి టెక్స్ట్ స్టైల్స్ మీరు ఫాంట్ సైజు ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఓకే కలర్ ఇచ్చేసాం. ఇప్పుడు ఫాంట్ వెయిట్, సో నేను ఫాంట్ వెయిట్ని కూడా టెక్స్ట్ కలర్ ఓకే ఫాంట్ వెయిట్ నాట్ బోల్డ్. ఓకే, ఇంకా కనిపించట్లేదు కాబట్టి సైజుని కూడా సెట్ చేసుకుందాం. ఫాంట్ సైజ్ 20. ఓకే, ఫాంట్ సైజ్ 20. ఓకే, చూడండి మనకి ఇప్పుడు నీట్గా క్లియర్గా సెట్ అయిపోయినాయి. ఒక్కవేళ కలర్ అంతా అనిపించకపోతే వైట్ సెట్ చేసుకుంటే ఇంకా కొంచెం అర్థమవుతుంది అన్నమాట. చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ వైట్ సెట్ చేసుకుంటే కొంచెం వైట్ కనిపిస్తుంది. సో రెడ్ అయినా బాగానే ఉంది. ఇక్కడ మనం కొంచెం సైజ్డ్ బాక్స్ తీసుకోవాలి. సో మనకు కొంచెం స్పేస్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ కంటైనర్లో తర్వాత సైజ్డ్ బాక్స్ హైట్ 10 పాయింట్స్. ఓకే, మనం కొంచెం కిందకి మూవ్ అయిందన్నమాట. ఈ ఫర్గెట్ అండ్ రిజిస్టర్ కూడా మనం ఓకే బటన్స్ ఇచ్చేద్దాం. టెక్స్ట్ ఓకే ఫ్లాట్ బటన్ అండ్ అలాగే ఆన్ ప్రెస్డ్. ఓకే, అండ్ రిజిస్టర్ ఫ్లాట్. ఓకే, క్లియర్. ఇప్పుడు కూడా మనకు కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ అండ్ రిజిస్టర్. సో ఇప్పుడు ఇవి ఎందుకంటే మనకి ఇక్కడికి ఇట్లా సెట్ అయిపోయింది. ఈ బటన్స్ ఇవ్వగానే ఫ్లెక్స్ అనేది మనకి చేంజ్ అయిపోయింది. అబ్బా ఓకే, అసలు ఫ్లెక్స్ని డిలీట్ చేసేద్దాం, మనకి ఫ్లెక్స్ అవసరం లేదు.
సో ఇది కూడా రోనే కాబట్టి మనం క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్, మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్, స్పేస్ బిట్వీన్ ఆర్ ఈవెన్లీ అయితే ఓకే. ఈవెన్లీ అంటేనేమో డిఫాల్ట్గా కరెక్ట్గా మధ్యలో మీడియంగా తీసుకున్నాయి అనమాట, ఎండింగ్స్లోకి రాలేదు. ఒకవేళ స్పేస్ బిట్వీన్ చూద్దాం. ఓకే, స్పేస్ బిట్వీన్ కూడా సేమ్ అంతే ఉంది. అసలు ముందు బటన్ ఎక్కడ క్రియేట్ అయిందో చూద్దాం. కలర్ కలర్స్ డాట్ రెడ్. ఓకే, పర్ఫెక్ట్. మనకి ఇక్కడ రో. ఓకే, రోలోనే ఉంది కాబట్టి ఇక్కడ మనం స్పేస్ బిట్వీన్. ఓకే, ఇవి టెక్స్ట్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల నాకు తెలిసి ఇలా మనకి ఇంకా ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్. ఓకే, ఏ విడ్జెట్ అయినా మనకి సేమ్ అక్కడే చూపిస్తుంది. ఒకవేళ సెంటర్ నాట్ వర్కింగ్. ఓకే, మెయిన్ యాక్సెస్ రో, మెయిన్ యాక్సెస్ ఎలిమెంట్. ఓకే, స్పేస్ బిట్వీన్. ఓకే, మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఇక్కడ మనం ఇంకా ఏమన్నా మిస్టేక్స్, ఫ్లెక్స్. ఓకే, ఫ్లెక్స్ కూడా రిమూవ్ చేసేసాం. థిక్నెస్ ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి లాగిన్ పేజ్ అనమాట. సో మనం బటన్స్ కూడా ఇచ్చేసాం. మీరు ఇప్పుడు బటన్స్ కూడా మనకి ఇక్కడ వర్క్ చేస్తాయి అనమాట. సో రిజిస్టర్ ఇక్కడ కూడా చూడండి. ఓకే, అండ్ లాగిన్ బటన్ కూడా మనకు వర్క్ అవుతుంది. అండ్ అలాగే గూగుల్ అండ్ ఫేస్బుక్. ఓకేనా, ఇక్కడ మీరు ఏదన్నా వేరే ఏమన్నా సోషల్ అకౌంట్స్ మీరు ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ మనం ఏంటంటే ఒక సింపుల్ లాగిన్ యూఐని డిజైన్ చేసాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.